మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును స్థిరంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం. మీరు కూడా మీ కుటుంబానికి భద్రత కల్పిస్తూ కొంత డబ్బు సురక్షితంగా పెంచుకోవాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులతో పోలిస్తే చాలా సురక్షితమైన మార్గం. ముఖ్యంగా మీ భార్య పేరు మీద ఎఫ్డి చేయడం ద్వారా మీరు రెండు విధాలుగా లాభపడవచ్చు. ఒకటి స్థిరమైన వడ్డీ ఆదాయం, మరొకటి పన్ను ఆదా. ఈ రెండు ప్రయోజనాలు దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఎఫ్డి పథకాలను అందిస్తుంది. ఉదాహరణకు మీరు 35 నెలల కాలానికి ఎఫ్డి చేస్తే బ్యాంక్ 6.45% వడ్డీ ఇస్తోంది. మీరు మీ భార్య పేరుతో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల తర్వాత మొత్తం 2,41,034 లభిస్తుంది. అంటే మీరు రిస్క్ లేకుండా 41,034 రూపాయల లాభం పొందుతారు. ఈ లాభం మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావానికి గురి కాకుండా పూర్తిగా హామీతో వస్తుంది. ఎఫ్డి ద్వారా వడ్డీ సంపాదించడం మాత్రమే కాదు, దీని ద్వారా పన్ను భారాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఎఫ్డిపై వచ్చే వడ్డీ మీ ఆదాయంలో కలిపి దానిపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. కానీ మీరు మీ భార్య పేరుతో ఎఫ్డి చేస్తే ఆమెకు స్వంత ఆదాయం లేకపోతే లేదా ఆమె ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే ఆ ఎఫ్డిపై వచ్చిన వడ్డీపై పన్ను విధించబడదు. అంటే మీరు పరోక్షంగా పన్ను ఆదా చేసుకుంటూ వడ్డీ లాభాన్ని పూర్తిగా పొందవచ్చు. టీడీఎస్ తగ్గింపును ఎలా నివారించాలి? బ్యాంకులు ఎఫ్డిపై వచ్చే వడ్డీ ఆదాయం 40,000 దాటితే 10% టీడీఎస్గా పన్ను తగ్గిస్తాయి. కానీ ఇది కూడా నివారించే మార్గం ఉంది. మీ భార్యకు పన్ను చెల్లించే అవసరం లేకుంటే ఆమె ఫామ్ 15Gని బ్యాంకులో సమర్పించడం ద్వారా ఈ టీడీఎస్ తగ్గింపును పూర్తిగా తప్పించవచ్చు. దీని అర్థం ఏంటంటే మీ వడ్డీ ఆదాయంలో ₹1 కూడా తగ్గించబడదు. ఇది చిన్న కానీ చాలా ఉపయోగకరమైన ఆర్థిక చిట్కా. మీరు మీ భార్యతో కలిసి ఉమ్మడి ఎఫ్డి చేయాలని ఆలోచిస్తే ఒక చిన్న తెలివైన పద్ధతి పాటించండి. ఖాతాను తెరిచేటప్పుడు మీ భార్య పేరును ప్రాథమిక ఖాతాదారుగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఎఫ్డిపై వచ్చే వడ్డీ ఆమె ఆదాయంగా పరిగణించబడుతుంది. తద్వారా మీ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. చాలా మంది పెట్టుబడిదారులు ఈ చిన్న ట్రిక్ను ఉపయోగించి పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేస్తున్నారు. ఎఫ్డి పెట్టుబడుల విషయంలో ఒక పెద్ద ప్రయోజనం భద్రత. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంక్ ఒక వ్యక్తికి 5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా రక్షణని అందిస్తుంది. అంటే బ్యాంక్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా 5 లక్షల వరకు మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ రక్షణ వల్ల చాలా మంది పెట్టుబడిదారులు ఎఫ్డీలను అత్యంత నమ్మకంగా ఎంచుకుంటారు. మీ భార్య పేరు మీద ఎఫ్డి చేయడం కేవలం ఒక పెట్టుబడి నిర్ణయం కాదు, ఇది ఒక సమర్థమైన ఆర్థిక వ్యూహం. దీని ద్వారా మీరు మీ డబ్బును సురక్షితంగా పెంచుకోవడమే కాకుండా పన్ను భారాన్ని తగ్గించుకుని మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచవచ్చు.